రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్తో శాసనసభ దద్దరిల్లింది. ఇదే సమయంలో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన హావభావాలు గులాబీ సభ్యుల సస్పెన్షన్ శాసనసభను కుదిపేశాయి. బీఆర్ఎస్ సభ్యుల నిరసనపై తీవ్రస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి ఆధారాలు ఇస్తే ఎవరిపైనైనా చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్పీకర్ పోడియం ఎదుట ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులను 2 రోజుల పాటు సభ నుంచి సస్పెన్షన్ చేశారు. రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభలో చేపట్టిన నిరసన సస్పెన్షన్లకు దారితీసింది. శాసనసభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు అక్రమ మైనింగ్ పై సభాసంఘం వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నిరసనలు నినాదాలతో సభ మార్మోగిపోయింది. అనంతరం వారు పోడియం వైపు వెళ్లే ప్రయత్నం చేయగా మార్షల్స్ అడ్డుకున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది పోయి సభా కార్యక్రమాలను అడ్డుకోవడమేంటని బీఆర్ఎస్ వ్యవహార శైలిని తప్పుపడుతూ కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో బాలానగర్ లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకుని 100 ఎకరాల భూములను సభ దృష్టికి తీసుకువచ్చి మీ ద్వారా హౌస్ కమిటీ వేయాలని వారు ప్రతిపాదిస్తే, నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని చెప్పి కోరుతున్నా. సీనియర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరకర సంజ్ఞలు చేశారంటూ అధికార పక్షం నాయకులు తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ్యుడు ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా, ఇదా అధ్యక్ష, ఇదా మర్యాద అధ్యక్ష, గుండాగిరి చేస్తారా అధ్యక్ష మా దళితుల మీద? ఆయన మాట్లాడిన మాట, ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి అధ్యక్ష. ఈ రోజు హౌస్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఏమిటి అధ్యక్ష? రేపు హౌస్ కమిటీ వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ ఏమంటది? హౌస్ కమిటీ ఈజ్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీ అథారిటీ టు టేక్ ఎన్ యాక్షన్. ముఖ్యమంత్రి గారు అదే చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా స్టేట్ ఎగ్జిక్యూటివ్ సిబిసిఐడి ఎంక్వైరీ ఇస్తే దానికి కూడా శాంక్టిటీ లేదంటే అధ్యక్ష. హౌస్ కమిటీ కావాలని చప్పట్లు కొట్టుకుంటూ అల్లరి చేస్తా ఉంటే ఎటు పోతా ఉన్నావు అధ్యక్ష? హౌస్ కమిటీ వేసి ఏం చేశారు, ఏం సాధించారు నాకు తెలుసు. ఇంకా అందులో ఎవరైనా ఉంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మీ పార్టీలో చేర్పించుకుంటారు. ట్రాన్స్పరెంట్ గా ఎక్కడైతే ఎంక్వైరీ జరుగుతుందో అక్కడ ప్రజల ప్రయోజనాలు జరుగుతాయి. లేకపోతే అన్ని కేసులు కూడా హౌస్ కమిటీ వేస్తే మరి సిబిసిఐడి పని ఏముంటుంది అధ్యక్ష? కేటీఆర్ గారి సొంత చెల్లెలే ఆమెనే డిమాండ్ చేసింది, అరే మా పైన హౌస్ కమిటీ వేయాలని చెప్పి. చూడండి నవ్వుతున్నాడు కేటీఆర్ గారు. అంటే వారు చాలా హ్యాపీగా ఉన్నారు. మా బావను ఇరికించినందుకు వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ శాండ్ మాఫియాలో మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా బయటికి వస్తుందని చెప్పి వాళ్ళకి భయం ఉంది. ఈ దశలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన వారే సభలో నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి తీరును ఆక్షేపించిన ఆయన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళలాగా హౌస్ కమిటీలేసి బ్లాక్ మెయిల్ చేసి లబ్ధి పొందాలన్న ఆలోచన చేయకుండా చిత్తశుద్ధితోటి ఒక సిబిసిఐడి ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చినాం. నేను తమ ద్వారా ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, మీ దగ్గర ఏమేమి సమాచారం ఉందో ఈ సమాచారాన్ని పూర్తిగా, ఎవరైనా ఈ అక్రమ మైనింగ్ లో పాల్గొంటే, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే, అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తే వివరాలన్నీ మీరు సిబిసిఐడి అధికారులకు ఇవ్వండి. మీరిచ్చిన ఏ ఆధారాన్ని కూడా మా అధికారులు నిర్లక్ష్యం చెయ్యరు. రాజకీయం పట్ల వారికి ఏమైనా వ్యతిరేకత ఉండని నేను ఒకటే అడగదలుచుకున్నా, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీ సభ్యుడు వ్యవహరించిన తీరును మీరు సమర్థిస్తున్నారా? సభలో ఈ రకమైన వ్యవహార శైలి ఈ సభకు మంచిదా? ఈ రోజు అక్కడ నిలబడి ఒక సూచన చేస్తే, ఇంత అసభ్యకరంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ వ్యవహారాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమర్థిస్తారా? ఇది మీ పార్టీ విధానమా? దీన్ని ఇక్కడనే నిలువరించాలి, దీన్ని ఇక్కడనే నియంత్రించాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ అక్రమాలపై హౌస్ కమిటీ వేస్తానన్న సీఎం నిర్ణయాన్ని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతించారు. సీఎం సూచనలు, సభ్యుల డిమాండ్లతో శాసనసభలో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.
ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించగా సభ్యుల అంగీకారంతో తీర్మానాన్ని ఆమోదించారు. 2 రోజుల పాటు అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేశారు. అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బెదిరించే ధోరణిలో అసభ్యంగా సైగలు చేశారంటూ హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపైన చర్యలకు తీర్మానించారు. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని విచారించాలని నైతిక కమిటీకి సిఫార్సు చేశారు.